ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన ఐఫోన్ 17 ప్రో రివ్యూ చేద్దాం. యాక్చువల్లీ ఈ మొబైల్ లాంచ్ అయిన దగ్గర నుంచి కాంట్రవర్సీలోనే ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ. ఇప్పటికే దీని డ్యూరబిలిటీకి సంబంధించిన న్యూస్ అనేది ఇంటర్నెట్లో నిండిపోయి ఉంది. సో ఇది కింద పడిపోతే చాలా ఈజీగా డెంట్స్ పడుతున్నాయని చెప్పేసి, దీంతో పాటే మొబైల్ అనేది బెండ్ అయిపోతుందని చెప్పేసి, అంతేకాకుండా దీనిలో ఎస్పెషల్లీ ఆరెంజ్ కలర్ వేరియంట్ ఒకటి తీసుకొచ్చారు చూసారా. సో దాంట్లో ఉన్న కలర్ అనేది పోతుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఒకరో ఇద్దరో అయితే మనం దాన్ని నమ్మకపోవచ్చు, కానీ దాదాపుగా చాలా మంది ఇటువంటి కంప్లైంట్స్ చేశారు. మా ఫ్రెండ్ నేను కూడా ఈ మొబైల్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ నేను బ్లూ కలర్ ట్రై చేద్దామని చెప్పేసి బ్లూ కలర్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ నేను వాడినప్పుడు నాకు స్క్రాచెస్ ఏం పడలేదు. దానికి రీజన్ ఏంటి అంటే నేను దీనికి బ్యాక్ కేస్ పెట్టి వాడుతున్నాను. ఒకవేళ డైరెక్ట్ ఇలా వాడేశారనుకోండి, అటువంటిప్పుడైతే స్క్రాచెస్ పడతాయని చెప్పేసి అయితే నేను కూడా నమ్ముతున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు యాపిల్ స్టోర్లో డెమో కోసం మొబైల్స్ అనేవి టేబుల్ మీద పెడతారు చూసారా. సో అటువంటి మొబైల్స్ పైన బ్యాక్ సైడ్ స్క్రాచెస్ వచ్చాయని చెప్పేసి చాలా వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి. దానికి యాపిల్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మనకు షిప్పింగ్లో ఇటువంటి సమస్యలు వచ్చాయి, ఇలా పెట్టినంత మాత్రం అది ఏం జరగలేదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. కాకపోతే యాపిల్ వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తారనేది మన అందరికీ తెలిసిందే. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నేను ఐఫోన్ 15 ప్రో వాడాను, 16 ప్రో వాడాను, ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో 17 ప్రో కూడా ఉంది. సో మరి వీటన్నిటి బిల్డ్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం నాకు బాగా అనిపించింది ఐఫోన్ 16 ప్రో. డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడైతే చాలా మందికి ఒపీనియన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. కొంతమందికి ఈ డిజైన్ అనేది నచ్చుద్ది, కొంతమందికి ఐఫోన్ 16 ప్రోకి సంబంధించిన డిజైన్ అనేది నచ్చుద్ది. మరి రెండింటి మనం పక్క పెట్టి చూసినప్పుడు ఓకే ఇది ఐఫోన్ 17 ప్రో, ఇది ఐఫోన్ 16 ప్రో అని చెప్పేసి ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అలా కాకుండా మన దగ్గర ఐఫోన్ 15 ప్రో 16 ప్రో ఉన్నప్పుడు మాత్రం గుర్తుపట్టడానికి కొంచెం కష్టం. రీజన్ ఏంటి అంటే కలర్స్ యాపిల్ వాళ్ళు డిఫరెంట్గా తీసుకొస్తూ ఉంటారు కాబట్టి దాని ఆధారంగా అయితే గుర్తుపట్టవచ్చు. కానీ ఇలా మనం డైరెక్ట్ బ్యాక్ కేసేసి ఈ కెమెరాస్ని చూసి గుర్తుపడదామంటే మాత్రం 15 ప్రో ఏంటి 16 ప్రో ఏంటి అనేది గుర్తుపట్టడం అయితే కొంచెం కష్టమే. అలా కాకుండా 17 ప్రో విషయం గురించి మాట్లాడినట్టయితే మాత్రం మన కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అయ్యాము అనేది తెలవడానికి సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ఈ సెన్సార్ ప్లస్ ఈ ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇగ్గి ఇటు మూల పడేసేశారు, దీన్ని కొంచెం ఇగ్గి పడేసేశారు. దీంతో పాటు ఇక్కడ ఒక బాక్స్ టైప్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. దీని ఆధారంగా అయితే మనం ఈ 17 ప్రో అని చెప్పేసి అయితే గుర్తుపట్టచ్చు. ఇప్పుడనే కాదు యాపిల్ వాళ్ళు ఎప్పుడు చేసినా సరే ఓ పెద్ద మేజర్ చేంజెస్ ఏం చేయరు. ఆ కెమెరాలను ఇడిదిప్పి మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో ఐఫోన్ 10 వచ్చినప్పుడు లేదా ఐఫోన్ ఎక్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు మేజర్ చేంజెస్ కనిపించాయి ప్రీవియస్ వర్షన్ తోటి పోల్చుకున్నట్టయితే. దాని తర్వాత పెద్ద చేంజెస్ ఏం కనిపించావు, ఒక్క ఈ నాచ్ విషయంలో తప్పిస్తే మిగతా అన్ని విషయాలలో మనకు అదే డిజైన్ కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఇంకొక చేంజ్ ఏం చేశారు అంటే మనకు ఈ మైక్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివర్స్ చేసేసారు. ఐఫోన్ 16 ప్రోలో ఉన్న మైక్ ప్లస్ స్పీకర్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో రివర్స్ చేసేసారు అంతే. దాన్ని తప్పిస్తే మనకు ఈ కింది వైపు పోర్షన్లో ఎటువంటి చేంజెస్ ఏమి కనిపించవు. దీని తర్వాత ఇక్కడ మనకి ఈ షట్టర్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అది కూడా సేమ్ టు సేమ్ ఉంది. దీంతో పాటే సిమ్ ట్రే, వాల్యూమ్ రాకర్స్ ఇవన్నీ కూడా మనకు సేమ్ టు సేమ్ ప్లేస్మెంట్స్ ఇచ్చేసారు. కాకపోతే మొబైల్ అనేది చేతిలో పట్టుకుంటే కొంచెం కర్వ్డ్ కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే యాపిల్ వాళ్ళు ప్రతిసారి వాళ్ళ ఐఫోన్ సంబంధించిన వెయిట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. సో మరి ఈసారి కూడా మనకు ఈ 16 ప్రోతో పోల్చుకున్నట్టయితే 17 ప్రో అనేది బల్కీ కనిపిస్తుంది. దీంతో పాటు ఇక 15 ప్రో గురించి మాట్లాడితే దాంతో ఇంకా ఎక్కువ బల్కీ కనిపిస్తుంది. దీంతో పాటు IP68 రేటింగ్, 69 రేటింగ్, నీళ్ళలో పడిపోతే మొబైల్ పాడవకపోవడం ఇవన్నీ దానికి సేమ్ టు సేమ్ కంటిన్యూ అవుతున్నాయి. అయితే లాస్ట్ టైం వీళ్ళు టైటానియం బిల్డ్ తోటి తీసుకొచ్చిన మొబైల్ కాస్త అల్యూమినియం బిల్డ్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని కారణం ఏం జరుగుద్ది అంటే దీనిపైన స్క్రాచెస్ పడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ. ఎందుకంటే అల్యూమినియంకి యాంటీగా వాడే చాలా వస్తువులు మనం జేబులో వేసుకొని తిరుగుతూ ఉంటాం. అవి కీ చైన్స్ అయినా కానివ్వండి, కాయిన్స్ అయినా కానివ్వండి, అవన్నీ దీనిపైన ఈజీగా స్క్రాచెస్ పడే విధంగా చేస్తాయి. కాబట్టి డ్యూరబిలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే ఐఫోన్ 17 ప్రోలో పెద్దగా అప్గ్రేడ్ అయితే ఏం లేవు. డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే కొద్ది గొప్ప అప్గ్రేడ్ అయితే ఉంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే యాపిల్ బయోనిక్ A19 ప్రో చిప్ని అయితే వాడడం జరిగింది. సో మరి దీంతో పాటు ఈసారి వేపర్ కూలింగ్ ఛాంబర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీనిలో మనం గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ అయితే హీట్ అవ్వట్లేదు. అదే మన ఐఫోన్ 16 ప్రో గురించి మాట్లాడితే స్టార్టింగ్ నుంచి హీటింగ్ సమస్యలు అనేవి దీనిలో ఉన్నాయి. కాకపోతే ఆ సమస్యలు అనేవి మనకు ఐఫోన్ 17 ప్రోలో లేవు. ప్లస్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ చేంజెస్ అనేవి మనకు డే టు డే లైఫ్లో చేసుకునే వాట్సాప్ కాల్లకు, స్క్రాలింగ్కి, రీల్స్ చూడడానికి ఇక్కడ కనిపించవు. ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేసి వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటే అక్కడ మీకు తేడా కనిపిస్తుంది. దీంతో పాటు గేమింగ్ చేసేటప్పుడు వేపర్ కూలింగ్ ఛాంబర్ ఇచ్చారు కాబట్టి ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు కాబట్టి అక్కడ కూడా మనము ల్యాగ్ లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా చాలా స్మూత్గా అయితే గేమింగ్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ పరంగా
ఎక్సలెంట్గా ఉంటుంది. సో అది ఇంకొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి చాలా తక్కువ జరుగుతాయి. నెక్స్ట్ చాలామంది ఐఫోన్లలో ఎక్కువగా బాధపడేది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ రాదు అని చెప్పేసి. సో దాన్ని వీళ్ళు ఈసారి కొంచెం తీర్చారని చెప్పేసి అనుకోవచ్చు. సో దాదాపు ఒక 650 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం మనం 16 Pro గురించి మాట్లాడినట్టయితే 3582 mAh బ్యాటరీ ఉంటే 17 Pro గురించి మాట్లాడితే 4232 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఒక 16-17% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ mAh ఏదైతే ఉంటుందో బ్యాటరీ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది నేను ఇంటర్నెట్లో వెతికి మీకు చెప్తున్నాను. యాపిల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాటరీ ఎంత కెపాసిటీ అనేది డిస్క్లోజ్ చేయరు. సో మనకు ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేది మనం నార్మల్ మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 16 Pro స్క్రీన్ ఆన్ టైం 6 hours 30 minutes అయితే దీనిలో 7 hours 30 minutes వస్తుంది. దాదాపు ఒక 1 hour తేడా అయితే మనకు ఈజీగా కనిపిస్తుంది. దీంతో పాటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ను కూడా దీనిలో ఇంప్రూవ్ చేస్తారు కాబట్టి అది కూడా దీనికి అడ్వాంటేజ్. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లేలో మనకు సిరమిక్ షీల్డ్ 2ని యూస్ చేశారు. మరి స్క్రాచెస్ అనేవి అంత ఈజీగా పడవు, చాలా డ్యూరబుల్ అని చెప్పేసి ఈ ఫ్రంట్ వైపు నుంచి మనము అనుకోవచ్చు. ఇక బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 3000 nits పిక్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం ఆల్రెడీ వాడే ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటితో మనం కంపేర్ చేసినప్పుడు మనకు తక్కువగానే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న మన వేరే ప్రీవియస్ వర్షన్ ఐఫోన్స్ తోటి కంపేర్ చేసినప్పుడు బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ అయింది. ప్లస్ మనకు ఈ రిఫ్లెక్షన్ కూడా ఏదైతే ఉంటుందో అదంతా ఎక్కువ కనిపించట్లేదు. మనకు ఐఫోన్ సంబంధించిన స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడితే బాగానే వస్తాయి. ఎవరైతే ఎక్కువగా మొబైల్లో మల్టీమీడియా కన్సప్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ కెమెరాస్ అనేవి తోపు అని చెప్పేసి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఎస్పెషల్లీ డే లైట్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ ఫొటోస్ని ఈ ఐఫోన్స్ అనేవి క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. సో ఈసారి మనం చూసుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటోస్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనం ఐఫోన్ 16 Pro తోటి కంపేర్ చేసినప్పుడు. ఇక డే లైట్ గురించి మాట్లాడినట్టయితే మనకు పెద్ద తేడా అయితే ఏమనిపించదు. మీరు అది 15 Pro తోటి క్యాప్చర్ చేశారా, 16 Pro తోటి క్యాప్చర్ చేశారా, 17 Pro తోటి క్యాప్చర్ చేశారా అనేది మనకు అంత పెద్ద తేడా అయితే ఏమనిపించదు. కాకపోతే జూమ్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. 16x ఆప్టికల్ జూమ్, 48x డిజిటల్ జూమ్ అయితే దీన్ని యూస్ చేసి చేయొచ్చు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ తోటి 120x జూమ్ చేస్తే వచ్చే అంత క్లారిటీ అయితే రాదు, కానీ ఓకే బాగానే ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు ప్రీవియస్ వర్షన్కి సంబంధించిన మొబైల్స్ తోటి ఫొటోస్ని క్యాప్చర్ చేసి పక్కకు పెడితే మీకు పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. అయితే ఐఫోన్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే వీడియోస్, చాలా స్టేబుల్ వీడియోస్, చాలా క్లారిటీతో ఉండే వీడియోస్ని రికార్డ్ చేయగలుగుద్ది కదా. సో దీన్ని అయితే మనం మెచ్చుకోవచ్చు, వంక పెట్టడానికి అయితే ఉండదు. దీంతో పాటే సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అయితే దీనిలో నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటి అంటే వర్టికల్లో వీడియోస్ని రికార్డ్ చేసినా సరే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది హారిజాంటల్గా రికార్డ్ చేసుకునేటట్టు. సో అది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఫోన్ని తిప్పి వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం లేకుండానే దాన్ని చేసేయచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేస్తే మనకు ఈ ఆప్షన్ కనిపించదు, కానీ సెల్ఫీ క్యామ్లో అయితే మనకు ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మరి రెక్టాంగిల్ సెన్సార్ కాకుండా స్క్వేర్ సెన్సార్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు ఇలాగైతే చేయగలుగుతున్నాం. ఇటువంటి ఆప్షన్ మనకు ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇస్తే బాగుంటుంది అనడం కంటే త్వరలో చాలా మొబైల్స్లో మనకు ఈ ఆప్షన్ అనేది ఈ ఫీచర్ అనేది చూడడానికి కనిపిస్తుంది. మరి స్క్వేర్ సెన్సార్ ఇచ్చిన కారణంగా ఫేస్ టైంలో వీడియో కాల్ చేసేటప్పుడు కూడా మనకు క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక నెట్వర్క్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే ఎటువంటి ఇష్యూస్ లేవు. నేను దీన్ని వేరే కంట్రీస్లలో వాడి చూశాను, నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. చాలా ఈజీగా చాలా బాగా అయితే నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ అయినా అప్లోడ్ స్పీడ్ అయినా అది కూడా బాగుంది. మనం కాల్ మాట్లాడేటప్పుడు దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ ఐఫోన్ 17 Pro తీసుకోవచ్చా అంటే ఆల్రెడీ మీ దగ్గర 16 Pro ఉంటే నన్ను అడిగితే ఐఫోన్ 17 Pro వైపుకు పోకపోవడమే బెస్ట్. దీంతోపాటు ఈ మధ్య ఆఫర్లో మనకు ఐఫోన్ 16 Pro అనేది ₹1,00,000 లోపే సేల్ చేసేశారు. దీంతోపాటే మనకు రానున్న రోజుల్లో అదే ప్రైజింగ్లో దొరికితే ఆరాంగా అయితే తీసుకోవచ్చు. కాకపోతే 128GB వేరియంట్ అయితే ఐఫోన్లలో అస్సలు తీసుకోకండి. కొత్తలో స్టోరేజ్ సమస్యలు రాకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ మీ స్టోరేజ్ నిండిపోద్ది, చాలా ప్రాబ్లం అవుద్ది. ఎప్పుడైనా సరే ఐఫోన్ని మీరు 256GB వేరియంట్ నుంచే ప్రిఫర్ చేయండి. మొత్తానికి మన దగ్గర ఆల్రెడీ ఐఫోన్ 16 Pro ఉంటే ఐఫోన్ 17 Proకి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన డ్యూరబిలిటీ. యాక్చువల్లీ వీళ్ళు ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చారు చూసారా, అది ఫాస్ట్గా బెండ్ అయిపోద్ది, అది ఫాస్ట్గా పాడవుద్ది అని చెప్పేసి దానిపైన డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే ఐఫోన్ 17 Pro లేకపోతే ఐఫోన్ సంబంధించిన వేరే 17 Pro Max తీసుకున్నా సరే దీనిపైన ఉన్న ఈ కలర్ పోవడం, దీంతో పాటు మొబైల్ అనేది బెండ్ అవ్వడము, సో ఈజీగా డెంట్లు పడడం, ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయి, డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. కాకుండా పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మనకు కొంచెం అప్గ్రేడ్స్ అయితే కనిపిస్తాయి. నాకు ఐఫోన్ 17 Proకి 16 Proకి లోగోలో తేడా కనిపించాలి అంటే నిజంగానే తేడా చేశారు. చూడండి ఇక్కడ మనకు ఐఫోన్ 16 Proకి సంబంధించిన లోగోనే సెంటర్కి ఇస్తే దీన్ని కొంచెం కిందికి జరిపేశారు. సెంటర్లో ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.